హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా సింపుల్ రెసిపీ అండి, బట్ హెల్దీ ఆల్సో. అదేంటంటే బీట్రూట్, అందులో మనము పచ్చిశనగపప్పు వేసి ఫ్రై చేస్తామన్నమాట. ఇది సాంబారు అలాగే పులుసుకూరలో వండుకున్నప్పుడు సైడ్ డిష్గా బాగుంటుందండి. అయితే చాలా సింపుల్ స్టెప్స్, ఈజీగా మనము ఫ్రై ఏ విధంగా చేసుకోవాలనేది ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. బీట్రూట్ శనగపప్పు కర్రీ కోసం నేను శనగపప్పు 1 కప్పుడు తీసుకున్నాను, బీట్రూట్ అయితే 2 అన్నమాట. ఇది శనగపప్పు ముందుగా మనము ఉడకబెట్టి ఉంచుకొని ఈ లోపల బీట్రూట్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేనైతే పప్పు కడిగి నానబెట్టి ఉంచాను, ఈ కప్పుడు తీసుకున్నాను, కడిగి నానబెట్టాను. ఇది కుక్కర్లో నేను బాయిల్ చేస్తాను. ఈ లోపల ఇవి కట్ చేసుకోవాలన్నమాట బీట్రూట్ ముక్కలు. బీట్రూట్ పచ్చిశనగపప్పు కర్రీ కోసం నేను తీసుకున్న ఈ బీట్రూట్ చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకున్నానండి. ఇది చాపర్ ఉంటుందన్నమాట మనకి. ఈ చాపర్తో ఇందులో వేసేసి ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా ప్రెస్ అయిపోతుంది. అలాగే మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు. చిన్న ముక్కలు కావాలంటే ఎక్కువసేపు ప్రెస్ చేయాలి, మీడియం అంటే పెద్దవంటే మనం చూసుకొని ప్రెస్ చేయాలన్నమాట, ఏ సైజు కావాలంటే ఆ సైజు. దీంట్లోకి నేను ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను, అది మీడియం సైజు కట్ చేశాను. అలాగే వెల్లుల్లి చెదగొట్టి ఉంచాను, 2 అయితే ఎండుమిర్చి, అలాగే 1 అర స్పూన్ జీలకర్ర, 1 అర స్పూను ఆవాలు, కొద్దిగా కరివేపాకు చిన్నగా కట్ చేశాను. నేను తీసుకున్న ఈ శనగపప్పు బాయిల్ చేసి ఉంచాను కుక్కర్లో, 3 విజిల్స్ వేయించాను అనమాట. అంటే రైస్ పైన పెట్టాను నేను దీన్ని. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకుని ఫ్రై స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి, ఫ్రై ప్యాన్ పెట్టాను. ఆయిల్ వేద్దాము. దీంతో నేను 1½ స్పూన్ వేసాను, ఎందుకంటే శనగపప్పు ఆల్రెడీ ఉడకబెట్టే ఉంచాము. బీట్రూట్లో కూడా మనకి జ్యూస్ ఉంటుంది, ఆ జ్యూస్ వల్ల అది చక్కగా ఫ్రై అయిపోతుంది. ఎక్కువ ఆయిల్ వేయ అవసరం లేదు. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా వెల్లుల్లి వేసుకోవచ్చు. అది పచ్చి శనగపప్పే మనం కర్రీలో వేస్తున్నాం కాబట్టి నేను ఇంకా పప్పులు ఏమీ వేయట్లేదు అనమాట. తాలింపులో మినపప్పు శనగపప్పు అలాంటివి ఏమీ నేను వేయట్లేదు తాలింపులోను. ఆల్రెడీ శనగపప్పుతో కర్రీ వండుతున్నాం కాబట్టి అది అలాగా సరిపోతుంది అనమాట. అవి కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఎండుమిర్చి కూడా వేసేద్దాం, అలాగే ఉల్లిపాయలు కూడా వేసేద్దాం. ఇది కొంచెం ఉల్లిపాయలు వేగనిస్తే, మరీ రోస్ట్ అయిపోక్కర్లేదండి. ఇవి కొంచెం పచ్చిగా ఉన్నా కూడా మనం బీట్రూట్ వేసేయచ్చు, బీట్రూట్తో పాటు ఇవి కూడా వేగుతాయి అన్నమాట. ఇది నేను వేరుశనగ నూనె తీసుకున్నాను, అంటే మంత్లీ మనము ఆయిల్ మార్చాలండి. 1 నెల బాగుంటుందట, అలాగే హెల్త్కి మంచిదట. 1 నెల సన్ఫ్లవర్ ఆయిల్, 1 నెల గ్రౌండ్ నట్ ఆయిల్, 1 నెల రైస్ బ్రాన్ ఆయిల్, 1 నెల నువ్వుల నూనె, అలాగా ఆయిల్ మనం మార్చుకొని వాడుకుంటే మంచిదట ఆరోగ్యానికి. ఉల్లిపాయలు కొంచెం వేగాయి, నేను బీట్రూట్ కరివేపాకు 2 కలిపి వేసేసాను. ఇవి మాడిపోకుండా చక్కగా వేగాలంటే మనం దీంట్లో పసుపు సాల్ట్ వేసేయాలి. అప్పుడు దీంట్లో ఆ బీట్రూట్లో ఉన్న జ్యూస్ బయటకు వచ్చి ఆ తడితోనే ఇవి వేగుతాయి అన్నమాట. మనం ఇంకా వాటర్ ఎక్కువ వేయక్కర్లేదు, ఆయిల్ ఎక్కువ వేయక్కర్లేదు, వాటర్ అసలు వేయక్కర్లేదు. ఆయిల్ కూడా ఎక్కువ పట్టకుండా సిమ్లో పెట్టేయాలి. సిమ్లో పెడితే ఆ జ్యూస్తోనే అది వేగుతుంది అన్నమాట బీట్రూట్. ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా పసుపు వేద్దాము, అలాగే ఇది రుచికి సరిపడా సాల్ట్ ఇప్పుడే వేసేద్దామండి. కర్రీకి సరిపడా సాల్ట్ ఇప్పుడు వేసేద్దాం. ఇది 1 పావు స్పూన్. బీట్రూట్ సహజంగానే కొంచెం ఉప్పగా ఉంటుంది, ఎక్కువ ఉప్పు పట్టదు, చూసుకొని వేసుకోండి. ఇదంతా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం సిమ్లో పెట్టేయాలండి. సిమ్లో పెట్టేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం సిమ్ చేసేసి మూత పెట్టేసి మగ్గిద్దాం. కొంచెం మగ్గిన తర్వాత ఉడకబెట్టి ఉంచుకున్న పప్పు ఇందులో వేయచ్చు. ఇదిగో ఈ విధంగా ఫ్రై అయిపోయింది కదండి, చక్కగా ఫ్రై అయ్యింది. ఇందులో వాటర్ అంతా అదే జ్యూసు ద్వారా అది వేగిందనమాట. మనం వాటర్ వేయకుండా దాంట్లో జ్యూస్ ద్వారా. ఈ టైంలో మనం కొద్దిగా కారం వేద్దాము.
ఫ్రై అనగానే మనకి ఎక్కువ కారం ఏమీ పట్టదు, అనగానే మనకి కారం ఎక్కువ పట్టదు. అలాగే కొద్దిగా జీరా ధనియా పౌడర్ వేద్దాము. అలాగే ఇది ఒకసారి కలిపేద్దాం. ఈ కారము జీరా ధనియా పొడి దీనికంతా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఉడకబెట్టి ఉంచుకున్న పచ్చిశనగపప్పు వేసేద్దాం. ఈ శనగపప్పు వేసిన తర్వాత ఇదంతా ఒకసారి ఇలా కలిపేసి మనం మళ్ళీ మూత పెట్టేసి మగ్గించాలి. ఇది పప్పులో ఉన్న వాటర్ అన్నమాట. పప్పులో అడుగున వాటర్ ఉంది, అది దాంట్లోకి పడింది. అయితే దీన్ని ఒకసారి ఇలా కలిపేసి మనం మగ్గించాలి. మగ్గిందాం, చూద్దాం. ఇప్పుడు ఈ పప్పులో ఉన్న వాటర్ కూడా చక్కగా ఇలా ఎగిరిపోవాలండి. ఇది పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది అనమాట. ఇందులో వాటర్ ఉండకుండా ఈ విధంగా ఎగిరిపోనివ్వాలి. ఇలా ఎగిరిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేద్దాము. కరివేపాకు ఆల్రెడీ ఫస్టే వేసాం కదా, కొంచెం కొత్తిమీర వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఈ కొత్తిమీర వేసిన తర్వాత కొద్దిసేపు జస్ట్ ఒక్క నిమిషం మగ్గనిచ్చిన తర్వాత మనం ఆపేయచ్చండి. ఆపేసి డిష్ అవుట్ చేసుకోవచ్చు. బాగుంటుంది. ఈ విధంగా ట్రై చేయండి. దీంట్లో కావాలంటే మీరు పైన పచ్చి కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంకా బాగుంటుంది, టేస్ట్ ఇంకా పెరుగుతుంది పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే. ఉంటే వేసుకోండి, వేయకపోయినా పర్వాలేదు. అయిపోయిందండి. ఇంకా మనము దీన్ని డిష్ అవుట్ చేసేయడం. సరేనా? ఆపేసి ఒక బౌల్లోకి, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఫైనల్గా చక్కటి రుచికరమైన మన బీట్రూట్ పచ్చిశనగపప్పు ఫ్రై రెడీ అయిపోయిందండి. ఇది సాంబార్ పెట్టుకున్నప్పుడు లేదా పులుసు కూరలు పెట్టుకున్నప్పుడు పక్కనే సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్దీ రెసిపీ కూడా. అలాగే మీరు కూడా మరి ప్రయత్నం చేయండి. బీట్రూట్లో ఉండే పోషకాలు మనం ఇదివరకే తెలుసుకున్నాం కాబట్టి నేను ఇప్పుడు చెప్పట్లేదు. టేస్ట్ అయితే బాగుంటుందని చెప్పగలను. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.